నవోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసము లేని తరము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు చదువుకుందాం. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ ఎదుకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యుద్ధకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వాని విలవిలలాడించెను కనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని నెంత విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయిననిది. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రతిదినము కూడా అనుదిన నవోదయస్థుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, సర్వాధికారము కలిగిన దేవుణ్ణి, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, మహాకాశంలో కలుగు చేసినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో విశ్వాసము లేని తరమును మనము చూస్తుంటున్నాం. అతడు తన కుమారుణ్ణి స్థితి చెప్తున్నాడు. ఇక్కడ 17 నుంచి 19 వచనాల్లో. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 21వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా, ప్రభువా, నాకు కుమారుని కరుణింపము. ప్రభువా, అక్కడ చూడండి, గమనించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము
14వ వచనంలో గమనించినట్లయితే 14వ వచనంలో వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపు, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు అని అంటూ 17వ వచనంలో అంటాడు. అక్కడ గమనించినట్టయితే అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను అని చెప్పచ్చు. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను అని చెప్పి చూస్తుంటున్నా. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపు, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు, నువ్వు కరుణించు, నువ్వు స్వస్థపరిచే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, ఆ దయ్యాన్ని వదిలికొట్టే దేవుడు అని నాకు తెలుసు. వాడు అగ్నిలో నీళ్ళలో తరచుగా పడుతూ ఉన్నాడు, అయ్యా కరుణించు. ఆ శిష్యులు వాడిని బాగు చేయలేకపోయారు. శిష్యుల దగ్గరికి వారు చూశారు కానీ బాగు చేయలేకపోయారు. యేసు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎదుకు తీసుకుని రండి అని చెప్తున్నాడు. యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వదిలిపోయాను. ఆ చిన్నవాడు స్వస్థత నొందాడు. శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి అడిగారు, ఏమడుగుతున్నారు? మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న యెడల ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్పి, మీరు విశ్వాసము లేదు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీకు అన్నీ చూపించాను, చెప్పాను, ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని చెప్పి. చంద్రరోగము, చంద్రుని కదలికలను బట్టి కలుగునది కాక చాంద్రరోగము అనబడుతుంది. చాంద్రరోగము మానసిక రుగ్మత. ఈ బలహీనతను మరి పురస్కరించుకొని దయ్యం అతనిలో ప్రవేశించి అతను అల్లాడిస్తుంది. అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుతున్నాడు, బాధపడుతున్నాడు, నెమ్మది లేదు. అయితే అతనిలో ప్రవేశించి అతను ఎంతగానో నష్టపరుస్తూ ఉంది. ఎలాగో నష్టపరుస్తుంది అంటే అగ్నిలో నీళ్ళలోనూ అది పడవేస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పళ్ళు కొరుక్కొని, మోర్చెల్లి పోర్లాడుతూ ఉన్నట్లుగా మార్కు సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. 9వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 28, 29 ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన వలననే అన్నకాడ 2 అనే అంకె ఉంది. కింద నోట్లో మనం గమనిస్తే ఉపవాసము వలననే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని చెప్తున్నాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థనను మించిన భాగ్యము లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. మోకరించి ప్రార్థన చేస్తే ఎటువంటి సాతాను అయినా, ఎటువంటి అపవాది అయినా కూడా దూరపరచబడతాం. ప్రార్థనలతో శక్తి ఉంది. దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించింది వాక్యము, ప్రార్థనా జీవితము కలిగి ఉంటే ఎటువంటి సాతాను అయినా, ఎటువంటి దెయ్యమైనా, ఎటువంటి అపవాది అయినా కూడా దూరపరచబడదు. తోలి ప్రాణ దూరం వెళ్ళిపోతాం. ప్రార్థనలంత శక్తి ఉంది. అతడు తన కుమారుణ్ణి కుమారుని స్థితి అలా చెప్తూ ఉంటున్నాడు. మీ శిష్యులు ఇది బాగు చేయలేకపోయారు.
అది వాడిని తీసుకున్నారండి నా యుద్ధకు. యేసు ఆ దెయ్యమును గద్దించగా వాడిని వదిలిపోయాను, అతడు స్వస్థత నొందెను అని చెప్పి చూస్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసము కదా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, అన్నీ సాధ్యమే. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఆది అంతమైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు. గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, చంద్ర రోగము కలిగినవని బాగు చేశాడు, ఊచకాలు కలిగినవని బాగు చేశాడు, రక్తస్రావము కలిగిన స్త్రీని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, నెమ్మది ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, భద్రతను ఇచ్చాడు. అటువంటి దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి. ఇదిగో ఈ విశ్వాసము లేని తరము ఈ శిష్యులు వీరు ఏం చేసినారు? మరి దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఏకాంతముగా వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ చూస్తూ ఉంటున్నా. వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయన ఇష్టము లేకపోయాను. ఎడయనగా ఆయన తన శిష్యులకు బోధించు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడని వారు ఆయనను చంపెదరని ఆ విషయాలు అక్కడ అన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ గమనించండి, విశ్వాసం వలన ఎంత గొప్ప పని జరుగుతుంది. అపవాదిని దూరపరచబడుతుంది, దయ్యమును దూరపరచబడుతుంది. వానికి నెమ్మది, అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుతున్నటువంటి వానికి నెమ్మది, ఆరోగ్యము, భద్రత, స్వస్థత జరిగినప్పుడు వాడు లేచి దిగున లేచి స్వస్థత నొందిన వాడు ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరుడు, మన పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నోసార్లు విశ్వాసము ఉండి కూడా విశ్వాసము లేని వారముగా అపనమ్మకములో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన బలపరిచి, ఆశీర్వదించి, ఆరోగ్యం ఇచ్చి, భద్రతనిచ్చి కాచి కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్న దేవుడి కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఆనాడు తండ్రి ప్రభువా, ఆ దయ్యము పట్టిన వాడు అగ్నిలోనూ నీళ్ళలోనూ పడుతున్నప్పుడు ఆయన మరి శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. అయితే మీరు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మీ ఎదుకు వచ్చినప్పుడు మీరు గద్దింపగా ఆ దయ్యం వదిలిపోయినట్లుగా మేము చూస్తుంటున్నాం. అంత గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఎటువంటిదైనా కూడా దూరపరచబడుతుందని మేము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభువా, ఇదంతా కూడా ప్రార్థన వల్లనే జరుగుతుందని మాకు నేర్పించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.